హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు వాడే ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ తప్పనిసరిగా ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే మన అందం కోసం, మన ఆరోగ్యం కోసం తినే కొన్ని వస్తువులకి డెఫినెట్గా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. చివరికి మన ప్రాణాలకు కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉండి తీరుతుంది. వాటి మీద అయితే, ఆ వస్తువుల మీద అయితే ఎక్స్పైరీ డేట్ సో అని రాసి ఉంటుంది, కానీ మన లైఫ్కి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడనేది మనకి తెలియదు. తెలిస్తే గనక ఆ రోజే చచ్చిపోతాం. అందుకోసమనే ఎక్స్పైరీ డేటు దేవుడు మనకి పెట్టలేదు, కానీ గ్రేస్ పీరియడ్ అనేది మాత్రం డెఫినెట్గా పెట్టాడు. అదేంటంటే, తీవ్రమైన అనారోగ్యంతో ఇంకా 2 రోజుల్లో చనిపోతాడని ఎంతో మంది ప్రముఖ వైద్యులందరూ నిర్ధారించిన తర్వాత కూడా వాళ్ళ వైద్యం వల్లే కావచ్చు, లేకపోతే ఆ దేవుడు మన యొక్క ఆయుష్ ఇంకా పెంచాలనే ఉద్దేశం మీద అన్ఎక్స్పెక్టెడ్ గా ఊహించని రీతిలో ఆ అనారోగ్యం నుంచి కోలుకొని బయటకు వస్తాం చూసారా, అదే గ్రేస్ పీరియడ్. అది 5 years ఉండొచ్చు, 1 year ఉండొచ్చు, 10 years ఉండొచ్చు. మనిషి తప్పనిసరిగా ఆ గ్రేస్ పీరియడ్ లో మాత్రం మనకి దేనికి ఇచ్చాడంటే, ఇప్పుడు వరకు బ్రతికినంత కాలం నువ్వేమన్నా చెయ్యటానికి, మిగిలిపోయిన పనులు ఏమన్నా చేసుకోవటానికి, సాధించవలసినది ఇంకేదైనా ఉందా అని సాధించటానికి దేవుడు మనకిచ్చే గ్రేస్ పీరియడ్. అయితే ఆ గ్రేస్ పీరియడ్ అనేది ఎవరో వచ్చి చెప్పి నువ్వు చెయ్యవలసినవి ఇవి మిగిలి ఉన్నాయి అని 100 మంది కాదు, 1000 మంది కాదు వచ్చి చెప్పినా తనంతట తాను నిర్ణయం తీసుకోనంత వరకు ఆ గ్రేస్ పీరియడ్ కూడా ఎక్స్పైరీ డేట్ లాగానే మిగిలిపోద్ది డెఫినెట్ గా. ఎందుకనంటే పట్టుదల గాని, ఏదైనా చెయ్యాలన్న కోరికని గాని బయట నుంచి ఇంజెక్షన్ల ద్వారా ఎగ్గించేది కాదు. ఇలాంటి మోటివేషనల్ వీడియో ఎన్ని చెప్పినా ఒక ఆలోచన రావటానికి మాత్రమే ఉపయోగపడతాయి, కానీ మీ మైండ్లోకి వెళ్ళిపోయి, నా వీడియో వెళ్ళిపోయి నువ్వేదో ఒకటి చేసేయని మాత్రం చెయ్యదు. బట్ ఇటువంటి వీడియోలు కనుక వింటే నేను కూడా ఏదన్నా చెయ్యొచ్చు కదా, ఎందుకు ఇలా ఉండిపోతున్నాను అనే చిన్న ఆశ కలుగుద్దేమో అన్న ఆశతో మేము ఈ వీడియోలు చేస్తున్నాం. అందుకోసమని ఆ గ్రేస్ పీరియడ్ అయితే మీరు నన్ను అడగొచ్చు, లైఫ్ ఎంత పాడైపోయినా సరే ఇక బాగుపడదు అనుకున్న దానికి కూడా ఆ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అంటే 100% ఉండి తీరుతుంది. ఎటువంటి పరిస్థితిలోకి వెళ్ళినా, ఎటువంటి దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా, నువ్వు ఏ యాంగిల్లో చూసుకున్నా ఇక నాకు బాగుపడటానికి రోజులు లేవు అని నువ్వు తీర్మానించుకున్నా సరే, నీకు నువ్వు అనుకొని తప్పనిసరిగా నాలో వచ్చిన ఈ మార్పు ద్వారానైనా సరే నేను తప్పనిసరిగా ఇప్పుడు వరకు చేసినవన్నీ వదిలిపెట్టి నా అంతట నేను వాటయాం అనేది నిరూపించుకోవాలనుకుంటే కనుక నీ గ్రేస్ పీరియడే నీ లైఫ్ పీరియడ్ అయిపోద్ది. నువ్వు చెడగొట్టుకున్న రోజులన్నిటినీ, నువ్వు ఫలానోళ్ళ అమ్మాయి ఇటువంటి వాడు, ఫలానా వాళ్ళ అమ్మాయి ఇటువంటిది అనుకున్నవన్నీ నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత ఉండే ఆ షార్ట్ పీరియడ్ లో నువ్వు ఏదైతే సాధిస్తావో చూసావా, ఆ సాధించింది నీ గత తాలూకు జ్ఞాపకాలన్నీ తుడిచివేస్తాయి. నువ్వు లెజెండరీగానే మిగిలిపోతావు. కావాలంటే చిన్న ఎగ్జాంపుల్, చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్తాను మీకు. ఇది చూస్తే తప్పనిసరిగా నా జీవితం కూడా మార్పు చెందుద్ది అని అనుకుంటారని ఇది చేస్తున్నాను. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. బాగా ధనవంతులు, 2 గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా సంవత్సరాల వరకు పాపం వాళ్ళకి పిల్లలు పుట్టరు. సరే, ఇంకా పిల్లలు పుట్టరు అని డిసైడ్ అయిపోయిన తర్వాత ఒక అనాథాశ్రమంకి వెళ్ళి శిశుగృహ అనే చిన్నపిల్లలు
దత్తత ఇచ్చే ప్రభుత్వం ద్వారా దత్తత ఇచ్చే సంస్థ నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకొని పెంచుకుంటారు. ఇంకా అమ్మాయి వచ్చిన కాడ నుంచి ఆ అమ్మాయే లోకం, ఆ అమ్మాయిని ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు. చక్కగా చదివించుకుంటూ ఒక 6th క్లాస్కి వచ్చే టయానికి వీళ్ళకి ఒక బాబు పుడతాడు. జరగదు అనుకున్నది జరిగి తీరింది. ఆ బాబు పుట్టిన తర్వాత వీళ్ళ సంతోషానికి ఇంకా అవధులు లేవు. ఎందుకనంటే ఆ పాప దత్తత తెచ్చుకున్న పాప, ఈ బాబు రియల్ గా పుట్టిన బాబు. ఏమైనా సరే మీరు ఎన్నైనా చెప్పండి, మనది కాదు అనుకున్న దానిని మనము అప్పుగా తీసుకున్నా, లేదా దత్తతగా తీసుకున్నా, లేకపోతే ఇంకా వేరే రకంగా తీసుకున్నా వచ్చే సంతోషం కంటే నీలో నుంచి పుట్టిన ఏ ఆలోచన అయినా, ఏ ఒక్క గొప్పతనమైనా ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా వాళ్ళ రియల్ కొడుకు పుట్టిన కాడి నుంచి ఈ పాప మీద కొంచెం ప్రేమ తగ్గటం, వాడి మీదే ఎక్కువ జాస పట్టి పెంచటం వలన ఈ పాపని అలానే చదువు ఏం మానిపించరు. కానీ వీళ్ళిద్దరూ డ్యూటీకి వెళ్ళిపోతూ ఉండటం వల్ల ఇంకా కొంచెం ఈ పాప వాడు పెద్ద అయ్యేటానికి ఈ పాప ఇంకా కొంచెం పెద్ద అవుద్ది కాబట్టి వాడు బాధ్యతలన్నీ మెల్లగా ఈ పాప చూసుకునే పరిస్థితికి అప్పచెప్తా ఉంటారు. ఆ కుర్రోడికి, ఆ పుట్టిన బుడ్డోడికి వాళ్ళ అక్క ప్రాణం. వాళ్ళ అమ్మ నాన్న మాట ఎవ్వల మాట వినగాని వాళ్ళ అక్క ఎక్కడుంటే వాళ్ళ అక్క వాడు అక్కడే ఉంటాడు. వాళ్ళ అక్కే లోకం వాడికి. అలాగే పెరిగి పెద్ద అయిన తర్వాత స్కూల్కి వెళ్ళమంటే నేను అక్క స్కూల్కి వస్తేనే నేను వెళ్తా, లేకపోతే నేను వెళ్ళను అనే స్టేజ్కి వచ్చేస్తాడు. సరే అని తల్లిదండ్రులు కూడా పోన్లే మనం వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు స్కూల్కి వెళ్తాం మనకు అలానే పాపని వాళ్ళు ఏమి హింసించడం అలాంటివి ఏమి చేయరు. బట్ సొంత కొడుకు అనేటప్పటికి కొంచెం లోపల ఏదో ఉంటది కదా, అదే చూపించారు. ఎలాగో స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇద్దరు స్కూల్కి వెళ్తారు. ఆ అమ్మాయి టీనేజ్ దాటిపోద్ది, వీడి టీనేజ్కి వచ్చిన తర్వాత. కానీ ఆ అమ్మాయి చాలా బాధ్యత గల వ్యక్తిగా తప్పనిసరిగా ఆ పాప కూడా తల్లిదండ్రులకి వీళ్ళే నా తల్లిదండ్రులు అనుకుంటుంది. ఆ పాప కూడా గతం ఎప్పుడు చెప్పలేదు, తెలియదు. మా తమ్ముడిని నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు కాబట్టి వాడు బాగోగులన్నీ నేనే చూసుకోవాలి, అలా అని నేను ఒకళ్ళకి భారం కాకుండా నా అంతటి నేనే సంపాదించుకోవాలనే తపనతో చదువు తప్ప వేరే పనులేమి లేకుండా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టుకోవాలనే ఉద్దేశం మీద ఆవిడ ప్రిపేర్ అవుతా ఉంటే, వీడు పెద్ద అయిన తర్వాత ఈ కుర్రోడు లేని దుర్గణాలు దురలవాట్లన్నీ అలవాటు చేసుకొని చాలా వ్యసనపరుడైపోతాడు. వాళ్ళ నాన్నోళ్ళకి తెలియకుండా ఈ లక్క వాడిని సేవ్ చేస్తూ ఉంటుంది. అరే తమ్ముడు, నువ్వు ఇలా చేస్తే కనుక నీతో మాట్లాడినట్టు, అక్క అక్క నువ్వు అంత మాట అనొద్దు అక్క, అంత మాట అంటే నేను చచ్చిపోతానని ఆ లక్కనే బ్లాక్మెయిల్ చేస్తాడు. అలా అని చెప్పి పోనీ వాళ్ళలో ఏమన్నా మార్పు వస్తుందా అంటే మళ్ళా రేపు మామూలే. అలాగే చేసుకొస్తూ ఉండేటప్పటికీ కొన్ని చోట్ల గొడవలు జరుగుతూ ఉండేటప్పటికి వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం వల్ల వాళ్ళ నాన్నకి ఫోన్ చేయటం, వాళ్ళ నాన్నకి ఎప్పుడైతే తెలిసిపోయిందో వీడి గురించి, వీడి లక్షణాల గురించి, వీడి యొక్క దురలవాట్ల గురించి తెలిసిపోయిందో వాడు ఇంకా తెగిచ్చేసాడు. ఎలాగో ఇంట్లో తెలిసిపోయింది కదా అని చెప్పి డైరెక్ట్ గా డబ్బులు దొంగతనం చేసుకెళ్ళిపోవటం, డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతానంటాం, ఇలాంటి పనులు చేస్తా ఉండేటప్పటికి తల్లిదండ్రులు ఇద్దరూ 2-3 నెలల పాటు సెలవు పెట్టేసి సిక్ అయిపోతారు ఇద్దరు. ఇదేంటి, వీడు ఎంతో కొడుకు పుట్టాడు కదా, మన బాధలన్నీ తీరిపోయినాయి, మన వారసుడు పుట్టామనుకున్నాం, వీడు చివరికి మనం బతకుండగానే తలకొరువు పెట్టేలాగా అయిపోయాడని చెప్పి ప్రతిరోజు ఏడిపే. ఆడింటికి కూడా రాకపోయినా భయం, ఇంటికి వచ్చినా భయమే. వస్తే ఏం గొడవ పెడతాడో, రాకపోతే బయట వాళ్ళతో ఏం గొడవ పెడతాడో అనుకున్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియకపోతే అప్పుడు అనుకుంటారు, వీడు మన మాట ఎలాగ ఉండో వాళ్ళ అక్క మాట ఏమంటాడు కదా అని చెప్పి వాళ్ళ అక్కని ఒకసారి ఎవరు లేనప్పుడు పిలిచి
ఆ పాపకి వాస్తవం చెప్తారు. అమ్మా, నేను తప్పైతే చేయలేదు, పాపమైతే చేయలేదు, మరి ఎందుకని ఈ కొడుకు రూపంలో నాకు శాపం అనిపిస్తుందో, నిన్ను నిజంగా నా కూతురు కాదు, నిన్ను ఒక అనాథ శరణాలయం నుంచి తెచ్చుకోవడానికి ఆ పాప నిశ్చేష్టాలైపోద్ది, అయినా నేను నా సొంత కూతురులాగా చూసుకున్నావమ్మా, ఏ లోటు రానివ్వకుండా. పిల్లలు పుట్టరేమో అనుకుని నేను తెచ్చుకున్నాను, కానీ నువ్వేమో మా కష్టాలన్నీ నీ కష్టాలుగా పంచుకుంటూ, మా బాధల్లో నీ బాధ ఈ వయసులోనే పంచుకుంటూ, నువ్వు చాలా ఉన్నత స్థితిలోకి వెళ్దామని నువ్వు ప్రయత్నాలు చేస్తుంటే నీ తమ్ముడు ఎలాగైపోయాడో చూసావు కదమ్మా. నీకు తల్లిదండ్రులు ఎవరో తెలియదు, కానీ మీకు ఒక జీవితం ఇచ్చాం కదమ్మా. అలాంటిది మాకు ఒక్క సహాయం చెయ్యమ్మా, నీ తమ్ముడిని ఎలాగలాగ నువ్వే మార్చమ్మా. నువ్వు మారిస్తే గనక నిన్ను తెచ్చుకున్నందుకు దేవుడు నీ రూపంలో వచ్చాడని మేము నీకు దండం పెడతాడికి. ఆ వెంటనే ఆ అమ్మ ఏడ్చుకుంటే, నాన్న అంత మాట అనొద్దు నాన్న, నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియకుండా నన్ను అనాథాశ్రమంలో వదిలేశారంటే వాళ్ళు నిజంగా నా తల్లిదండ్రులు కాదు, తెచ్చి నాకు ఇలాంటి జీవితం ఇచ్చారంటే మీరే నా తల్లిదండ్రులు నాన్న, ఆడు నా సొంత తమ్ముడు నాన్న, ఆడి బాధ్యత నాది. మీరు ఏ విధమైన బాధపడకండి, టెన్షన్ పడకండి. వాడికి తప్పనిసరిగా వాడు ఏం చెప్తే ఎలా చెప్తే మాట వింటాడో నేను చూసుకుంటాను, కొంతకాలం వదిలేసేయండి. ఎవడైనా బాగా అలవాటు పడిపోయిన ఒక పనికి చేస్తూ ఉన్నప్పుడు మనం ఎంత మారుద్దామని చూసినా మార్చలేం. ఒకరికి ఒక దెబ్బ పడితే తప్ప, ఆ దెబ్బ పడిన తర్వాత మళ్ళా దెబ్బ పడద్దేమోనన్న భయం వస్తేనే తప్ప మనలో మార్పు రాదు. ఇది నిత్య సత్యం. అంతేగాని నువ్వు అలవాటు పడిపోయినప్పుడు నీకు ఎంతమంది మంచి చెప్పినా వాళ్ళందరూ నువ్వు శత్రువులే అయిపోతారు. నీకు ఈడెవడరా నన్ను తినేస్తున్నాడు అనుకుంటావు, అవసరమైతే అన్ను కొడతకు కూడా సిద్ధమైపోతావు. ఎలాగా ఏంటి ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటని చెప్పి ఆలోచిద్దామని వాడితో తిరిగి నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా వీళ్ళని అక్క అక్క అని చెప్పుకుంటారు. వాళ్ళని ఒకసారి పిలిచి వాళ్ళతో మాట్లాడింది. ఎరా ఎందుకండ్రా వీడు బాగానే చదివేవాడు, బీటెక్ కూడా కంప్లీట్ చేసేసాడు, వీడు బీటెక్ చేసిన కాడి నుంచి ఎందుకని ఈ దురలవాట్లకి వెళ్ళాడురా అని అడిగింది. అక్క మేము చెప్పామని అడితే చెప్పొద్దు అక్క, చెప్తే చంపేస్తాడు అక్క, పొరపాటుని చెప్పండి రా, మనందరం కలిసి అన్న బాగు చేయాలరా అంటే, లేదక్క వాడు కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్తా ఉండగా అడిగేటప్పటికి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నా ఖర్చులకు నువ్వు భరించలేవు, నేను పెట్టే కాస్మెటిక్ ఖర్చుకే కొన్ని వేలు అవుతాయి, అలాంటిది నిన్ను చేసుకున్నాను అనుకో నువ్వు నన్ను అడుక్కు తినే దానిలాగా చేసేస్తావు, అందులో ఆల్రెడీ నువ్వు మందు సిగరెట్లు ఇవన్నీ కాలుస్తున్నావు కాబట్టి వాటికి డబ్బులు లేకపోతే నువ్వు నన్ను కూడా అమ్మేసేస్తావు, అందుకోసమని మరొక్కసారి క్లాస్మేట్ కాబట్టి నీకు మర్యాదగా చెప్తున్నాను, ఇంకొకసారి కనుక నా జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు అని చెప్పింది అక్క. ఆ చెప్పిన తర్వాత నుంచి ఆ వార్నింగ్ ఇచ్చింది కదా వదిలేద్దామని లేకుండా ఆ అమ్మాయి మీద ఈయన పగమించేసుకున్నాడు. ఏమైనా సరే ఆ అమ్మాయిని నేను సాధించాలి, లేకపోతే వేరే వాళ్ళకి దక్కకూడదు, అలా అని నేను చంపను ఏం చేయను. వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ముందు నన్ను ఎలాగైతే ఆలం చేసిందో, వాళ్ళ ఊరోళ్ళ ముందు, వాళ్ళ అమ్మ నాన్న ముందు, వాళ్ళ చుట్టాలందరి ముందు నేను ఆ అమ్మాయిని పబ్లిక్ గా తల ఉంచుకునేలాగా చేసిన తర్వాత నేను మానేస్తానని చెప్పి మాటిచ్చాడు అక్క. అప్పటికి ఎవరా అమ్మాయిని మొత్తం వివరాలన్నీ తెలుసుకుంటూ ఉంటుంది. సరే అని చెప్పి వీడితో ఏం మాట్లాడదో, ఒకరోజు రాత్రి ఈ అమ్మాయికి నిద్ర పట్టక బయట తిరుగుతూ ఉంటే ఇటు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఆ ఫ్రెండ్స్తో, అరే నన్ను నన్ను హేళన చేసింది కదరా, దానికి టైం ఊడిపోయే టైం దగ్గరికి వచ్చేసిందిరా, అందరి ముందు తలదించుకునే టైము, ఎల్లుండి ఆ అమ్మాయి పలానా ఊరికి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయటానికి వెళ్తుంది, అక్కడికి వెళ్ళాలంటే 1 డే ప్రయాణం చేసి నైట్ అక్కడ ఉండి పొద్దున్న 7 గంటలకు వెళ్ళాలంట,
అందుకోసమని అక్కడ ఒక లాడ్జ్ ఉంది, ఆ లాడ్జిలో దిగుతుందని నాకు తెలిసింది. ఆ లాడ్జిలోకి దిగిన తర్వాత తప్పనిసరిగా ఆ అమ్మాయి గదిలోకి ఒక అబ్బాయిని ఉన్న పంపించి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఆ యొక్క హోటల్లో ఈ అమ్మాయి ఇతనితో వ్యభిచారం చేస్తుంది అని చెప్పి ఒక నెపం వేస్తే టీవీల్లో వాటిల్లో మొత్తం వచ్చేస్తాయి. ఆ అమ్మాయిని కేసు బుక్ చేసేస్తారు, తీసుకెళ్లి లోపలేసేస్తారు. దెబ్బతో నేను అనుకున్న లక్ష్యం నెరవేరిపోతుందిరా విన్న మాట విన్నమ్మటే ఆ లక్క, ఓరి తమ్ముడా ఈడు ఇంత స్టేజ్కి దిగజారిపోయాడంటే వీడిని దారిలో పెట్టాలి, లాభం లేదనుకొని ఈ అమ్మాయి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలని ఇంట్లో చెప్పేసేసి వీళ్ళ నాన్నోళ్ళకి ఏమి చెప్పదు ఈ విషయాలు. ఆ అమ్మాయి కూడా కరెక్ట్గా అక్కడికి వెళ్ళే టయానికి కరెక్ట్గా వివరాలన్నీ వింది. ఆ వివరాలు అక్కడ హోటల్లో పనిచేసే ఒక ఎంప్లాయీనే ఆ గదిలోకి వెళ్ళేటట్టు, ఆడికి ఒక 50,000 డబ్బులు ఇచ్చేటట్టు, జస్ట్ వెళ్ళి ఏమి చేయటం కాదు, పోలీసు వాళ్ళు తలుపు కొట్టేటప్పుడు తలుపు తీయాలి, మేమిద్దరం ఇలా ఉన్నామని చెప్పాలి, అంతవరకే అని చెప్పటం, ఆడి పేరు చెప్పటం అన్నీ విన్న తర్వాత ఆ అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళిపోయి తెల్లారి పొద్దున్నే అదే హోటల్లోకి దిగిన తర్వాత అక్కడికి వెళ్ళేటప్పటికి హోటళ్ళన్నీ లాడ్జీలన్నీ నిండిపోయినాయి అని చెప్తారు, రూమ్స్ ఖాళీ లేవని చెప్తారు. చెప్పేటప్పటికి కరెక్ట్గా ఈవినింగ్ టైం ఇంకా వాడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండేదాడికి కరెక్ట్గా ఆ టైంకి ఒక అరగంట దగ్గర పడుతూ ఉందనంగా ఈ అమ్మాయి వెళ్ళి ఆ అమ్మాయి బయటకు వస్తూ ఉంటుంది డిన్నర్ చేద్దామని. పిలిచి, మేడం ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా ఇలాగా కాంపిటేటివ్ రాద్దామని వచ్చాను, కానీ నాకు ఎక్కడ హోటల్ లేవంటున్నారు, మళ్ళీ నేను ఇక్కడ నుంచి వేరే చోట చాలా లాంగ్ వెళ్ళాలి, మీరు ఎలాగో డిన్నర్కి వెళ్తున్నారు కదా, ఇదిగోండి నా యొక్క ప్రూఫ్స్ ఇవ్వండి, జస్ట్ కొంచెం నేను ఫ్రెష్ అవుతాను, నాకు ఒక ½ అవర్ టైం ఇస్తారంటే, అయ్యయ్యో దానిదే ఉందండి, ఏం పర్వాలేదు, హ్యాపీగా చేయండి, నేను డిన్నర్ చేసి వచ్చిన తర్వాత అసలు బయటికి వెళ్ళటం ఎందుకు, నా దగ్గర పడుకోండి, ప్రొద్దున లేచిన తర్వాత మీరు అటు వెళ్దిరిగా నేను ఇటు వెళ్దిరిగా అంటే చాలా థ్యాంక్స్ అండి అని చెప్తారు. తాళాలు అమ్మాయికి ఇచ్చేసి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా అరగంట అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు రావటం, తలుపు కొడతాం. అక్కడ జరిగింది కళ్ళారా చూడాలని చెప్పి వీడి తమ్ముడు, వాడి ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వెళ్ళి ఆ లాడ్జి ముందు కూర్చొని చక్కగా సిగరెట్లు కాల్చుకుంటూ పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు పావుగంట ముందు. పోలీసు వాళ్ళు వెళ్ళి కానీ తలుపు కొడతారు, తలుపు కొట్టి తీసేటప్పటికి లోపల వాళ్ళ అక్క ఈ ఎవరైతే ఎంప్లాయ్ పెట్టే నీళ్లు చూసేటప్పటికి, అంటే వాళ్ళ అక్క వాళ్ళకి వీళ్ళెవరికి తెలియదు, ఆవిడ వేసిన ప్లాన్ వీళ్ళకి తెలియదు. ఒక్కసారిగా పోలీసు వాళ్ళు బయటికి తీసుకుంటే, అక్క నువ్వేంటి అక్క ఎక్కడున్నావేంటి అక్క అనేటప్పటికి ఏం మాట్లాడరు, ఆడు పిచ్చి పెట్టిన వాళ్ళు అగరిసేసి నో మా అక్క, ఈవిడు మా అక్క అనేటప్పటికి కరెక్ట్గా అప్పుడే ఆ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చినప్పటికి ఆ అమ్మాయి చూసి, అరే బా స్టూపిడ్ నువ్వేంట్రా ఇంకెక్కడ ఉన్నావు, నా మీద పగ ఇంకా బాగాలేదా అన్నప్పటికీ అప్పుడు లెక్క అంటది, వాడు పగ నా ద్వారా తీరాలని రాసింది మేడం, అందుకే నేను వచ్చాను మీ రూమ్లోకి, వీడేసిన ప్లాన్ ఏంటంటే ఇదిగోండి ఇలా చేయాలి, నిన్న ఇలాగా బుక్ చేపిద్దామని పోలీసు వాళ్ళతో తీసుకొచ్చాడు, కానీ వీడికి బుద్ధి రావటానికి నేను తప్ప వీడికి వేరే ప్రపంచం అంటూ లేదు, నేను అడ్డు తొలగిపోతేనన్నా సరే వీడు మారతాడని ఉద్దేశంతో నేనే కావాలని అడిగి మరి ఆ రూమ్లోకి వెళ్ళాను. అనేటప్పటికి నో మీరు అలాగా వెళ్తాకి ఇష్టం లేదు, ఇవి వెళ్ళడానికి పోలీసులు ఇవన్నీ మాకు అనవసరం, పోలీస్ స్టేషన్కి రండి అని తీసుకెళ్ళిపోతారు. వీడికి ఏం చెయ్యాలో తెలియక పరిగెత్తుకుంటా వేరే ఊరు ఇంకా అది పట్టుకొని కార్లు పట్టుకుని వెళ్ళి, నానా అన్యాయం జరిగిపోయింది నానా, అక్కని నేనే అనాథగా చేసేసాను నాన్న, అక్కను కాపాడడానికి ఏమైందిరా అంటే ఇలా జరిగింది నాన్న, నేను ఎందుకోసమే ఇలా తయారైపోయాను నాన్న,
ఆ అమ్మాయి ఉండవలసిన ప్లేస్ లో అక్క ఉంది నాన్న, పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు నాన్న, మీడియా వాళ్ళు వాళ్ళందరూ వచ్చితే కనుక నా అక్క చెడ్డదని బయటకు వచ్చేస్తుంది నాన్న, నా అక్క దేవతతో సమానం నాన్న, నా అక్క లేకపోతే నేను బతకలేను నాన్న, నా అక్క పేరు మీద రాకూడదు నాన్న, ఈ ఒక్క సహాయం చేసి పెట్టినానా, నా అక్కని బయటకు తీసుకురా నాన్న, నేను మళ్ళా మీరు చెప్పినట్టే ఉంటానా, నేను ఇప్పుడు వరకు చెడిపోయిన పనులన్నీ నేను బాగు చేసుకుంటానా అని కింద పడి ఏడ్చేస్తా ఉంటా. వాళ్ళ నాన్నకు షాక్ అయ్యి ఎమ్మట కారులో ఎక్కించుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి వీళ్ళిద్దరిని చూసి తెలిసిన, సార్ చెప్పండి ఏంటి మీరు చాలా ఎడ్యుకేటెడ్ సార్, ఇది సార్ సిచ్యువేషన్, మా ఓడి ఇలా అలాగని మొత్తం హిస్టరీ అంతా చెప్పేటప్పటికి వాళ్ళు ఒకే ఒక మాట అంటారు, చూసావారా ఈ రోజుల్లో తోడబుట్టిన వాళ్ళు ఒక గజం పొలం ఎక్కివిచ్చారు లేకపోతే ఒక గజ స్థలం ఒకరికి ఎక్కివిచ్చారని చంపుకు తినేస్తున్నారు రా రోజులు, అలాంటిది నీ నీ తల్లి కడుపున పుట్టకపోయినా ఎవరో తల్లి కన్న పిల్లని వీళ్ళు తెచ్చిన అన్న పుణ్యానికి ఎంతో కెరియర్ ఉన్న ఎంతో తెలివిగలతో ఉద్యోగం సంపాదించుకున్న ఆవిడే జీవితం త్యాగం చేసిందిరా నీ కోసం, వీళ్ళెవరో రాకపోతే కనుక నీకు జీవితాంతం నువ్వు చేసిన దానికి లైఫ్ అంతా జీవితంలో ఉండేవాడు రా, నీకు అక్క వచ్చింది చూసావా, ఆ అక్క వల్ల నీకు గ్రేస్ పీరియడ్ వచ్చిందిరా, నువ్వు ఆ గ్రేస్ పీరియడ్ లో గనక బాగుపడాలంటే బాగుపడు, లేదు నాకు అక్క అక్కర్లేదు ఎవడ అక్కర్లేదు నేను చేసినట్టే ఉంటావేరా, నేను చేసినట్టే ఉంటాననుకుంటే గనక ఇక్కడే చంపేస్తావు, నేను ఏదో ఒక కేసు పెట్టి ఏదో ఒక రకంగా నీకు ఉరిశిక్ష చేయించేస్తావు అన్నప్పటికీ వాళ్ళ అక్క అతను ఎవరినైతే ఇన్సల్ట్ చేసిన అమ్మాయి కూడా వచ్చి, సార్ వీళ్ళ అక్క గురించి అన్నా సరే అతను వదిలిపెట్టండి సార్ పాపం, అంటే నన్ను అతను అన్నప్పుడు మా ఫ్రెండ్స్ లో నేను ఇన్సల్ట్ చేశాను, ఆల్రెడీ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది సార్, అలాంటప్పుడు దానికోసం ఇతన్ని ఇది చేయటం ఎందుకు సార్ అని చెప్పి వాళ్ళ తండ్రి అందరు రిక్వెస్ట్ చేసేటప్పటికి వదిలిపెట్టేస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అక్క కాళ్ళు పట్టుకొని 2 గంటలు ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత అక్క ఈ రోజు నుంచి 1 సంవత్సరం లోపు నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించి నీ చేతుల్లో పెడతానక్క, నేను ఏదైతే చేద్దాం అనుకున్నానో అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ నీకే చూపిస్తానక్క, నా కెరీర్ ఎలా నిరూపించుకుంటానో నేను ఎలాగ బాగుపడతానో నీ ద్వారా, ఇక నా జీవితం అయిపోయింది. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే ఎప్పుడైతే ఆ అమ్మాయిని పోలీసులు పట్టుకెళ్ళిపోతే కనుక హ్యాపీగా మందులో విషం తాగి చచ్చిపోదాం అనుకున్నా నేను, ఇంకా నాకేమీ లేవు అనుకున్నా, కానీ నువ్వు వచ్చావు, నీ ద్వారా నాకు మళ్ళా ఇంకొక లైఫ్ ఇప్పించావు, అది ఎంతగా తొందరగా ముగిసిపోద్దో నాకు తెలియదు కాబట్టి అంతకంటే తొందరగా నేను మా అమ్మా నాన్నలు పోగొట్టుకున్న పేరు ప్రతిష్టలో అంతకంటే అక్కని తమ్ముణ్ణి రక్షించిన అక్క అని నీ పేరు చిరస్థాయిగా నిలవాలంటే ఏం చెయ్యాలనేది నేను ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తాను. ఈ రోజు నుంచి కొత్త తమ్ముడిని చూస్తావు, నన్ను నమ్మక్క నాడు చేతులు పట్టుకుంటే, అరే తమ్ముడు నీ మీద నాకు నమ్మకం ఉందిరా, నువ్వు ఎంత మొండోడువో చేస్తానంటే చేసి చూపిస్తావురా, అదే నాకు చేసి చూపించరా అనేటప్పటికీ వాళ్ళ అక్క తమ్ముడు ఇద్దరు హ్యాపీగా కౌగిలించుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక స్టోరీ అవ్వండొచ్చు, కానీ రియల్ లైఫ్ లో మనిషికి ఒక దెబ్బ పడితే ఆ దెబ్బకి ఇంకా బాధపడిపోయే వాళ్ళు ఉంటారు. ఆ దెబ్బని ఒక ఉదాహరణగా తీసుకొని ఏదో రకంగా మార్పు చెందటానికి మనము చనిపోయే వరకు ఒక పీరియడ్ ఉండి తీరుతుంది. ఇది వరకు చిన్నప్పుడు మేము 10th క్లాస్ చదువుకునేటప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకి అప్పుడు ముఖ్యమంత్రులు 2 మార్కులు 3 మార్కులు 5 మార్కులని గ్రేస్ మార్కులు ఇచ్చేవాళ్ళు. అంటే పాపం ఒక సబ్జెక్ట్ లో తప్పిన వాళ్ళకి ఒక 5 మార్కులు గెలపడం అలా చేస్తే వాళ్ళది
రియల్ గా కొన్ని సంవత్సరాలు నడిచింది అది మా 10th క్లాస్ తర్వాత ముందు నుంచి తర్వాత కూడా. అప్పుడు ఆ ముఖ్యమంత్రిని ఈ జేజేలు పలికేసేవాళ్ళు, రెండోసారి కూడా ఎన్నుకునేవాళ్ళు వాళ్ళనే. ఎందుకనంటే అప్పుడు 10th క్లాస్ అప్పుడు అంత విలువ, ఇప్పుడు అంత విలువ. ఆ 10th క్లాస్ పాస్ అయ్యారంటే వాళ్ళు ప్రపంచాన్ని జయించినంత సంబరంగా ఉండేది. ఇప్పుడంటే లైట్ తీసుకుంటున్నారు, అప్పుడు అంత హ్యాపీగా ఉండేది కాబట్టి గ్రేస్ మార్క్లని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడంతా పిల్లలకి గ్రేస్ మార్క్స్ అక్కర్లేదు, గ్రేస్ పీరియడ్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చేయలేనిది చెయ్యటానికి, చెడగొట్టుకున్న దాన్ని రికవరీ చేయటానికి తప్పనిసరిగా మీరు తలుచుకుంటే, ఈ రోజే తలుచుకుంటే ఈ రోజు నుంచే మీ గ్రేస్ పీరియడ్ స్టార్ట్ అవుద్ది. అందువల్ల నిరాశ పడద్దు, బాధపడద్దు, జరిగిందాన్ని వదిలిపెట్టేయండి. రేపు జరిగేది ఏంటా అని ఆలోచించండి. తప్పనిసరిగా ఎంత చెడిపోయినా మన లైఫ్ ఒక గ్రేస్ పీరియడ్ ఉండి తీరుతుంది అన్నది మాత్రం వాస్తవం. మీరు కూడా ఏకీభవిస్తే గనక ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.